వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాచాల యుగేందర్ గౌడ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రాచాల యుగేందర్ గౌడ్ గారు, మీరు పేరు చాలా పెద్దది ఉద్యమాలలో. దాంట్లో చిన్న చిన్న పదవుల సందర్భంగా కూడా మీ పేరును పరిశీలనలోకి తీసుకోలేని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవచ్చా? నేనేమనుకోవట్లేదు అట్లా. ఎందుకంటే మొదట ప్రకటించిన దానిలో పార్టీకి పనిచేసిన సీనియర్స్ కూడా సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి కదా అనౌన్స్ చేసినాయి. అంతేనా? అయిపోలే కదా. సేమ్ అద్దంకి కూడా ఇంతే పాజిటివ్గా మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల విషయం ఏం మాట్లాడినా ఇంకా అయిపోలే కదా, ఇంకా ముందుంది కదా అని. ఎందుకు అంత పాజిటివిటీ కాంగ్రెస్ అంటే? రావాల్సిన మీరు చేసిన ఉద్యమాలకి ఈ కార్పొరేషన్ చైర్మన్లలో కంపల్సరీ ఒకటి ఉంటుంది, ముందు వరుసలో మీ పేరు ఉంటుందని మీడియాలో కానీ బీసీ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. ఇది కాదని అనమాట. మీ పేరు రాలేదే, అసంతృప్తి ఏం అనిపిస్తలేదా? అసంతృప్తి అంటే ఇంకా ఉన్నాయి కదా. అది ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది, అన్ని కార్పొరేషన్లు అయిపోయినాయి, మనకు అవకాశం ఏమీ లేదనేది కాదు. మనం పని చేసినాము, పార్టీ కూడా గుర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గుర్తించి సముచిత ప్రాధాన్యం కల్పిస్తానే ఆశిస్తూ ఉన్నాం. కాలోటి గుంజరంట. ఎవరు గుర్తిందండి? అంటే మీడియాలో ఉన్నప్పుడు లీక్స్ వస్తాయి. లేదు అట్లేం లేదు. లేదా? అట్లేం లేదు. ఎవరు దక్కలేదా? లేదు. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్లో దాదాపు ఒక సామాజిక వర్గం డామినెన్స్. అదే పార్టీకి సంబంధించి మీరు ఉన్నారు. అవును. మరి ఇన్ని రోజుల పాటు ప్రతి ఒక్కరిని గట్టిగా ప్రశ్నించుకుంటా ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాళ్ళే రాకుండా చేశారు మీకు అనేది మీడియాలో టాక్, పబ్లిక్లో టాక్. నేను వ్యక్తిగతంగా నాకు ఎవరు వ్యతిరేకం కాదు కదా. నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన. ఇప్పుడు బీసీ ఉద్యమం చేసినా కూడా ఓన్లీ బీసీల వరకే నేను పరిమితం కాలేదు కదా. ప్రతి ఒక్క ప్రజా సమస్య మీద పోరాటం చేసిన ఉమ్మడి జిల్లాలో. పబ్లిక్ ఏమైనా కూడా నేను నిలబడ్డా ఈరోజు. కాబట్టి వాళ్ళట అనుకుంటే కాదు కదా. అట్లా అంటే ఇప్పుడు నేను వ్యక్తులకు వ్యతిరేకం కాదు కదండి. మనం బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాల మీద మనం ఫైట్ చేసినాం, గట్టిగా ఫైట్ చేసిన కేసులు కూడా చాలా అయినాయి. ఎదుర్కొన్నా, నేను పెట్టిన, నా మీద పెట్టిండు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? 20 పైన పెట్టాయి. 20 పైన ఉన్నాయి చిన్న ఏజ్ లో. ఏం చేస్తాం, ఈరోజు రివార్డులు అవి. ఏం మిగిలినాయి అంటే కేసులు మిగిలినాయి. నడుస్తూ ఉంటాయి, ఇంక అన్నీ నడుస్తుంటాయి, చేస్తుంటాయి. ఇప్పుడు అన్ని ప్రజల సమస్యల మీద పెట్టిండ్రు కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు అవి కామన్. కేసులు, కోర్టులు ఇవన్నీ కామన్ కాబట్టి నడుస్తూనే ఉంటాయి. పర్సనల్ అంశాలని మాట్లాడదాం. ఒక సీరియస్ అంశం దేశవ్యాప్తంగా ఒకటి బీసీ జనగణన. అవును. మీరు బీసీ నాయకులు ఎవరు మాట్లాడినా, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా దేశంలో ఉన్న అనేక జంతువులో కూడా లెక్కలు ఉన్నాయి, బీసీలకు ఎందుకు లెక్కలు లేవు అనే ఒక $1 మిలియన్ ప్రశ్న. దట్టు బీసీ ప్రధానమంత్రిని చెప్పుకుంటున్న మోడీ ప్రధానమంత్రి స్థితిలో ఉన్నప్పుడు ఇది జరగట్లేదు. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? వాస్తవంగా బీసీల చిరకాల ఆకాంక్ష బీసీ జనగణన చేయాలని. ఎందుకంటే బీసీ జనగణన లేనందుకు ఈరోజు బీసీ హక్కులు కూడా సాధించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఏదైనా మాకు రిజర్వేషన్లు తక్కువ అయిపోయినా, రిజర్వేషన్లు కావాలన్నా కూడా మీ జనాభా లెక్క ఎంత అని చెప్పి ఈరోజు కోర్టులు కూడా అడుగుతా ఉన్నాయి. ఏం లేనటువంటి పరిస్థితి. మీరు అన్నట్లు దేశంలో నక్కలకు, పులులకు ఉన్నాయి లెక్కలు, కానీ ఈరోజు బీసీ జనాభాకు లేదు. ఈరోజు మీరు అన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిండ్రు, బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే బీసీ జనగణన చేస్తామని చెప్పిండ్రు. 10 ఏళ్ళు అధికారం అయిపోయినారు, మళ్ళీ మొన్న కూడా వచ్చారు, ఇప్పుడు చేయమని చెప్తుర్రు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము అధికారంలోకి వస్తే జనగణన చేస్తామని ప్రకటించారు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ. తద్వారా అసెంబ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు సమగ్ర కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేశారు. 150 కోట్ల ఫండ్ రిలీజ్ చేశారు సమగ్ర కులగణన కోసం. తర్వాత తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాన్ని కట్టుబడి హామీ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. కానీ దేశంలో ఈరోజు కులగణన జరగాలి, దేశంలో కులగణన జరిగితేనే ఈరోజు మనకు హక్కులన్నీ సాధిస్తాము. ఎందుకంటే బీహార్లో కూడా చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు కూడా మళ్ళీ కొట్టేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రాష్ట్రాలకు చేస్తేనేమో కేంద్రం అడ్డుకుంటుంది కోర్టు, ఈరోజు వాళ్ళేమో చేస్తలేరు. కానీ సుప్రీంకోర్టు కూడా ఏమన్నంటే 50% పరిమితి ఉంది, రిజర్వేషన్లు పెంచకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా చేశారండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం? వాళ్ళు ఎప్పుడైనా ధర్నా చేసిరా, రోడ్డు ఎక్కినరా, ధర్నా చేసినరా? కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి
జనాభా లెక్కలు కావాలి మావనే బీసీలకు మాత్రం ఇంతవరకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతుండ్రు, బయట మాట్లాడుతుండ్రు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు బీసీ సమగ్ర కులగణన చేయమని. అది ఒక హర్షించదగ్గ విషయం. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం చేయటం లేదు. దానిపైన కూడా అందరూ కూడా ఈరోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరేమో ఈ రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలోనే తీర్మానం పెట్టిందని 150 కోట్లు కేటాయించిందని మీరు చెప్తున్నారు. మీ సహచరుడే అనాలనేమో జాజుల శ్రీనివాస్ గారిని. మీ సహచరుడు ఢిల్లీ పోయిండు, ఏఐసిసి భవన్ను ముట్టడించి కులగణన చేయాలని చెప్పేసి ఆడ ధర్నాలు హల్చల్ జరిగింది. దాన్ని ఎట్లా చూడాలి మరి? మా సహచరుడు ఢిల్లీలో ధర్నా చేస్తాడు, రవీంద్రాబాద్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ పొగుడుతాడు. ఇంకా మీరు కూడా చూస్తుండ్రు, ఏఐసి కార్యాలయాన్ని ముట్టడించిండ్రు. దేని కొరకు? తెలంగాణలో కులగణన చేయాలని. ఇంతకు సహచరుడు ఎవరు? జాతీయ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. అంటే దేశానికి అంతా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘానికి. మరి జాతీయ అధ్యక్షుడు అన్నప్పుడు ఎవరితోనో ఫైట్ చేయాలండి? మీరు చెప్పండి, ఎవరితోనో ఫైట్ చేయాలి? ఒక మీడియా ప్రతినిధిగా ఎవరితోనో ఫైట్ చేయాలి? మీరు చెప్పండి. పార్లమెంటును ముట్టడి చేయాలి, జంతర్ మంతర్ గారు దీక్ష చేయాలి. కానీ అవేం చేయకుండా ఏఐసి కార్యాలయాన్ని ముట్టడిస్తాడు. ఇది ఎప్పటి పద్ధతి? ఎక్కడ సంస్కృతి? మళ్ళీ మన రవీంద్రాబాద్ సర్దార్ సర్వాయి బాబు అన్న దానికి వచ్చిండు. రాహుల్ గాంధీ గారు జనగణన ఒప్పుకున్నందుకు సప్పట్లు కొట్టాలని అంటాడు. పొన్నం ప్రభాకర్ గారికి సప్పట్లు కొట్టాలంటాడు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాంటాడు. మళ్ళీ ఈడ ద్వంద్వనీతి ఎందుకు? ఉంటే వన్ సైడ్ ఉండను మీరు. ఈడనేమో ఇట్లా అంటాడు, ఢిల్లీ పోయేమో బదనాం చేస్తాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీని. మరి చేసే ప్రభుత్వాన్ని ఏమో నువ్వు ధర్నా చేస్తావు, చేయని బీజేపీనో ప్రశ్నిస్తలేవు. ఎందుకు మాట్లాడుతున్నాడా బీజేపీ పైన? మీరు చూడండి ఏదైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ ఢిల్లీలో ఎందుకు చేస్తలేరు? అదే మోడీని ఎందుకు ప్రశ్నిస్తలేరు? బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఈడ కూడా బీజేపీ ముట్టడించి, మరి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించు, టీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించి, ఎందుకు ముట్టడిస్తలేవు? మరి ఇంతకుముందు మరి అధికారం ఉన్నారు కదా ఇక్కడ బీఆర్ఎస్ కూడా, ఎందుకు ముట్టడిస్తలేరు? అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళంతా పాడుకుంటూ ఉంటే మన ఉద్యమాలు ఎక్కడికి వెళ్తాయి? ఇంకా అది కాదు కదా. మళ్ళీ కండ వేసుకొని పని చేయి పార్టీకి చేయాలనుకుంటే. వేరే డైరెక్షన్లో ఎందుకు చేయాలండి? మేము కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా అని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ గా పనిచేయాలి అధికారులకు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని పనిచేస్తా ఉన్నా. మీరు కూడా నిజంగా రాజకీయంగా ఇష్టం ఉంటే ఒక పార్టీ కండ వేసుకొని పనిచేయండి, తప్పులేదు. అంతేగాని బీసీ కండ వేసుకొని ప్రతిపక్ష పార్టీ ఇక్కడ ధర్నా చేస్తావు, పొద్దున తిడతావు, రాత్రికి మంచిగా ఉంటావు, మళ్ళీ కలుస్తావు. ఆఫీసులో పోతే అందరికంటే ముందు నీవే కూర్చుంటావు, అందరికంటే ప్రజలు మీరే కూర్చుంటారు, మళ్ళీ బయట తిరుగుతావు. ఇదేంటండి? అందరు గమనిస్తా ఉన్నారు కదా. యుగంధర్ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6 నామినేటెడ్ పదవులు వచ్చినట్టున్నాయి. 6 4 రెడ్లు, ఒక వెలమ, ఒక ముస్లింకి ఇచ్చినట్టున్నారు. అవును. ఎందుకు మీ పేరు ఎందుకు పరిశీలనకు లేదు అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఒకరు సీనియర్ మోస్ట్ పర్సన్, టికెట్ వచ్చి క్యాన్సిల్ అయ్యి పరిస్థితి, ఆయనకు న్యాయం చేయాలి. గురునాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, చిన్నారెడ్డి గారు మాజీ మంత్రి, తర్వాత శివసేనారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా కోటలు ఎమ్మెల్యే ఇవ్వాలి, అవకాశం కలిపినందుకు ఆయనకి ఇచ్చారు. తర్వాత ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఆయన మాజీ ఎంపీ, ఆయన కూడా పార్టీలో చేరినందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చారు ఢిల్లీలో. తర్వాత జగదీశ్వరరావు, ఆయన ఎమ్మెల్యే కోసం అనేక సార్లు ప్రయత్నం చేశారు టికెట్ కోసం. ఒక బెజల కొత్త వాళ్ళు, ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. డీసీ అంటే సీనియర్లకి ఇచ్చారు కదా, సీనియర్లకి ఇచ్చారు, మంచి వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి అంటే మీ దగ్గరనే దానికి సంబంధించిన సమాధానం ఉంది అంటే మీరు అట్లా సాటిస్ఫై అవుతున్నారా? లేదంటే అంటే అనుభవజ్ఞులకే ఇచ్చారు కదా, కొద్దిగా వాళ్ళు కూడా ఎక్కడ అదే చెప్తున్నా కదండి, వీళ్ళకి ఎందుకు ఇచ్చారని కాదు, మంచి వాళ్ళకి ఇచ్చారనేది అభిప్రాయం అందరికి ఉంది. సీఎం సొంత జిల్లా, అనేక అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అవకాశాలే ఇవ్వకుంటే మాజీ మంత్రి ఎట్లా అవుతారు, మాజీ ఎమ్మెల్యే ఎట్లా అవుతారు, మీరు చెప్పిన ఇవన్నీ ఎట్లా అవుతారు? ఎట్లా అవకాశాలు ఉండాలి కదా. అదే ఇస్తారండి, నేను అదే అంటున్నా. ఈసారి ఖచ్చితంగా ఉద్యమం చేసి చదువు ఉండి కేసులు మోసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేసి ఉమ్మడి జిల్లాలో ఈసారి క్వాలిఫికేషన్ సరిపోలేదా మీకు ఒక నామినేటెడ్ పదవి రావడానికి? ఈసారి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఈసారి. ఇప్పుడు బీఆర్ఎస్ లో మంత్రిగా చేసిన శ్రీనివాస్ గౌడ్ గారు మా జిల్లా, మీ జిల్లానే కదా. అవును. ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కనిపించాలని పెద్ద ఫైట్ ఒకటి చేస్తున్నాడు, ఉద్యమం చేస్తున్నాడు. ఆ ఉద్యమానికి సపోర్ట్ చేస్తారా మీరు? ఉద్యమానికి అందరం సపోర్ట్ చేస్తాం, కానీ 10 ఏళ్ళ అధికారంలో నుండి ఏం చేసినావు అంటారు. నేను ఏం చేయలేదా? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో,
మళ్ళీ సగానికి సగం తగ్గించాడు కదా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు కానీ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు కానీ 34% అంటే 17 చేసింది కదా కేసీఆర్. మరి ఏం చేసావు అప్పుడు గాడిదపల్లతో వీళ్ళు అందరు కలిసి అంటే అధికారం అనుభవించిండ్రు. అదే బీసీల పైన ఎన్నో కేసులు పెట్టినటువంటి గనులు వీళ్ళు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన చరిత్ర వీళ్ళది. ఈ రోజు నీతి సూత్రాలు మాట్లాడుతుంటారండి. ఉండాలి కదా. అంటే నీకు అధికారం అనుభవించినప్పుడు ఒక రీతి ఉంటావు, అయిపోయినాక నువ్వు బీసీ అంటావు. ఇది ఏంటండి? అంటే అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోలేదా బీసీల సమస్యలు? ఏం చెప్పండి. అదే నేను అడుగుతున్నా కదా, ఎంతమందిని ఇబ్బంది ఉంటే చెప్పండి. ఎన్ని కేసులు పెట్టించలేవు నువ్వు? లేకుంటే అంత అభివృద్ధి చేసినావు, ఎందుకు ఓడిపోయినావు మరి మహందర్లా? కేసులు ఇబ్బందులు ఉన్నాయా? ఆయన చేసిన పనేం లేదా? పనులు ఉన్నాయి, మేము అదే చెప్తున్నా. అభివృద్ధి మంచిగా చేసిండు, అభివృద్ధి 100% చేసిండు. కానీ అదే సందర్భంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు. ఆయన హామీ ఆయన ఓడించింది. మళ్ళీ ఈ రోజు పవర్ పోయింది, వచ్చినావు బీసీ ఉద్యమం. మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేసినావు అంటే, నీ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్తో ఎందుకు మాట్లాడలేవు? బీసీ రిజర్వ్ తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినావు? బీసీ ఫెడరేషన్లప్పుడు నీరు కాల్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేవు? బీసీ కార్పొరేషన్కి ₹1 కేటాయించినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేవు? బీసీ మంత్రిగా ఈ రోజు గుర్తొచ్చారా బీసీలు నీకు? కాదు కదా, అప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఉన్నప్పుడు ఒక రీతి, లేనప్పుడు ఒక రీతి అంటే కాదు కదా. చేయని 42% నువ్వు చేయి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఖచ్చితంగా బీసీ సమస్యల పైన మేము ముందుంటాము. బీసీ ఉద్యమానికి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తాము. పార్టీ బీసీ ముఖ్యమే, నేను చెప్తున్నా కదా. అదే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మా రాహుల్ గాంధీ గారే స్పష్టంగా 42% ఇస్తాం స్థానిక సంస్థల్లో సమగ్ర కులన చేయాలంటే. ఇంకా నీవు మళ్ళీ మేము చెప్తాం కదా, మేము చేయాలంటే నువ్వు ఫైట్ చేయి. మేమే చేస్తున్నప్పుడు ఏంటండి మీరు బీజేపీని ఫైట్ చేయండి, పోయి బీజేపీని చేయండి. మళ్ళీ బీజేపీని ఎందుకు చేస్తలేరు? ఎవరు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ మీద? అదే శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు కదండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారితో ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా దమ్ముంటే? ఈ T10 వేదికతో అడుగుతున్నా నేను. శ్రీనివాస్ గౌడ్ గారు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ఇందిరా పార్క్ గారు వచ్చిన రిజర్వేషన్లకు మద్దతు తెలిపారు కదా, మీరు అన్ని చేస్తా ఉన్నారు కదా, అధికారంలో పట్టించుకోలేదు సార్. ఇప్పటికైనా సంతోషం, కలిసి వచ్చినావు బీసీ ఉద్యమానికి, నీకు గుర్తొచ్చింది, సంతోషం. మీ పార్టీ అధినేత కేసీఆర్ గారి నోటి నుంచి మీరు అనగలుగుతారా? మా రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత మాట్లాడిండ్రు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు 42% రిజర్వేషన్ సమగ్ర కులగడం చేస్తామని. అదే మీ దమ్ముంటే నీ కేసీఆర్ తోనే నీవు అనిపించగలవా? చెప్పండి మరి. ఛాలెంజ్ చేస్తా ఉన్నా T10 వేదిక ద్వారా. ఎందుకండి బయట మాటలు? మీకు అక్కడ మాట్లాడడానికైనా చేత కాదు. కేసీఆర్ గారి దగ్గర జీ హుజూర్ అంటారు, వీడికి వచ్చి బగల్ బల్ వలుకుతారు. మీరు చెప్పినట్టు బీసీ నాయకులకు పదవులు ఉన్నప్పుడు బీసీ ఉద్యమం గుర్తురాదా? నేను మాట్లాడేది అదే. నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఆయన బీసీల కోసం మాట్లాడుతున్నా. మీరు అదే బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటూ నేను. అంటే యుగేందర్ గౌడ్ కూడా ఒక పదవి వస్తే ఇట్నే మాట్లాడతారా? నేను చూడండి మాట్లాడతాండి. నేను ఫస్ట్ ఉద్యమకారుడిని, ఉద్యమకారం తర్వాత పార్టీ, ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు ఆర్కృష్ణ గారు ఉన్నారు పెద్దలు, ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేగా చేశారు, వైసీపీ నుంచి ఎంపీ. ఆయన బీసీ ఉద్యమం మర్చిండా? చేస్తున్నారు కదా. ఉద్యమకారులు అయినాక ఫస్ట్ మన ఉద్యమకారులు అయినాక ఏ పార్టీ వచ్చినా కూడా మనం చేస్తూనే ఉంటాం. అది మీరు అప్పుడు అంటే ఆయన అధికారం నుండి కేబినెట్ మంత్రిగా ఉండి చేయగలిగలేడు కదా. ఆయన చేయగలిగే అవకాశం ఉంది కదా మాట్లాడి. అంత రిజర్వేషన్ తక్కువ చేస్తే మాట్లాడకుండా ఈరోజు వచ్చి అంటే కాదు కదా. అదే నేను మాట్లాడుతున్నా. తర్వాత కేటీఆర్ కూడా రీసెంట్గా హాట్ టాపిక్లు 2 అంశాల మీద, ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత బస్సు పథకం మీద బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అందులో మాకేం ఎవరొద్దన్నారు అని ఒక కామెంట్ చేసిండు. ఇంకా తెలంగాణ సంబంధించిన అనేకమైన మీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉండు. ఏమంటారు దానికి సంబంధించిన అంశం? ఇప్పుడు ఆర్టీసీ బస్సు బయలులకు ఫ్రీ అన్నారండి. ఎవరు ఎక్కుతారండి ఆర్టీసీ బస్సులలో? కేటీఆర్ గారు కుటుంబ సభ్యులు ఎవరిని ఎక్కుతారా? ఎక్కరు. కార్లలో పోతారు. ఎవరన్నా బడుగు బలిన వర్గాల్లో, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే కదా పోయేది మేజర్గా. వేరే వాళ్ళు ఉన్నత వర్గాలు ఎక్కుతారండి ఎవరైనా బస్సులో? మళ్ళీ వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పనప్పి? పేదలకు బస్సు ఉచిత బస్సు కల్పిస్తే హర్షించాల్సింది పోయి ఆ విధంగా మాట్లాడితే ఏమన్నా సిగ్గుశరం ఉందా కేటీఆర్కు? కొంచెం ఏమైనా సిగ్గుశరం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. తర్వాత మళ్ళీ తూర్చి అంటాడు, మళ్ళీ ట్వీట్ చేస్తాడు తప్పండి. ఏంది అది? అంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నారు వాళ్ళు.
ఫ్రస్ట్రేషన్ ఉన్నారు మరి. 10 సంవత్సరాలు అధికారంలో అందుకే 10 సంవత్సరాలు ఏం బీగలేకపోయినారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉన్నారు మరి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు మేము చేస్తా ఉంటే అన్ని అడ్డు తగులుతా ఉన్నారు. 10 సంవత్సరాలు రుణమాఫీ అని చెప్పి అన్నారు, చేసలేరు. మేము చేస్తా ఉంటే విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటారు, 10 ఏళ్ళు మళ్ళీ ఏం వీకినైనా తెలంగాణ తల్లి ఏం పెట్టలేరు. మా ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి December 7 నాడు పెడతా అంటుంటారు. మీరు అన్ని మేము చేస్తా ఉంటే మీరు ఏదో చేస్తాం, మేము అది చేయండి ఇది చేయండి. మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేసినాడు? 10 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నావు. రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి పేరు మార్చేస్తాం, పివి నరసింహారావు పేరు పెడతామని చెప్పేసి కూడా మన నిన్న అన్నాడు కదా. రాజీవ్ గాంధీకి ఏం పని తెలంగాణ కదా, సిగ్గు శరం లేనివాడా. రాజీవ్ గాంధీ ఒక భారతదేశ ప్రధానమంత్రి, ఈ దేశానికి సాంకేతికతను పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మామనార్ జిల్లా ఉంది, మామనార్కి ఏం సంబంధం కేసీఆర్ అని ఊరుకుంటాను? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన గౌరవించాల్సిందే. భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళ అమ్మగారు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళకి తెలంగాణకు సంబంధించి తెలంగాణలో భారతదేశంలో భాగం కాదండి. ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? వీళ్ళకి అధికారం 10 ఏళ్ళు కులికిండు కదా, ఈ కులికిండు కదా 10 ఏళ్ళు. అయ్య కొడుకులు అందరూ, బామరుదులు అందరూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి కదా మీరు వచ్చింది, కులికింది. అప్పుడు గుర్తు రాలేదా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఏంది కొట్లాడి తెచ్చుకున్నారు? ఏంది కొట్లాడి ఇచ్చిన వాళ్ళు ఎవడు? టిఆర్ఎస్ పార్టీ బలంగా కొట్లాడింది 10 ఏళ్ళ. మరి నువ్వు ఎందుకు టెంటే ధర్నా ఇందిరాబాద్ ఒకరిని కూడా ఎందుకు స్వేచ్ఛనీయలే మరి నీకు? మేము కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అందరికి సమానత్వము స్వేచ్ఛ కల్పించింది కాబట్టి నువ్వు చేయగలిగినావు. ఇప్పుడు కూడా మొన్న జరిగిన అసెంబ్లీ చూసి 10 ఏళ్ళ చూడక మొన్న జరిగిన అసెంబ్లీ అంత మంచిగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడే అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ప్రశ్న మాట్లాడే అవకాశం కల్పించి వాళ్ళ సమస్యలపైన నివృత్తి చేసింది, వాళ్ళు అడిగే క్వశ్చన్లకు. ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది. కానీ ఈరోజు మీరు చేసినప్పుడు తెలియదా 10 ఏళ్ళు ఎట్లా చేసిండ్రు? కనీసం సెక్రటరీకి రాకుండ్రి. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తలేడు. ఒకరోజు వచ్చిండు, అయిపోయాక పొడుస్తా పీక్తా అనుకుంటామే, మళ్ళీ యాది లేదు, చెండాడుతా గిండాడుతా అని ఎక్కడ పోయండి. ఉట్టిజోలు అది. నీకు వచ్చే ధైర్యం ఉందా? కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. ముఖ్యమంత్రి గారితో ఎదురు కూర్చున్న ధైర్యం లేకనే వస్తలేడు. అవును అవును, ఎందుకు రాడు మరి కేసీఆర్? అవును, ఎందుకు వస్తలేడు మరి చెప్పండి, ఎందుకు వస్తలేడు మరి? ఆ ధైర్యం లేకనే వస్తలేడు, అసెంబ్లీకి రాలే. లేకుండా ఒక ప్రజల తీర్పున ఏం గౌరవిస్తుందని 10 ఏళ్ళు అధికారం ఇస్తే గౌరవించలేదు, ఫామ్ హౌస్లో కూర్చునే. అట్లానే ప్రజలు ప్రతిపక్షానికి చేసిండ్రు, హోదా ఇస్తే అది కూడా గౌరవిస్తలేడు. నేను ప్రజా తీర్పు మీద గౌరవించలేని మీకు ఈరోజు ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే హక్కు కూడా లేదని చెప్తున్నా. మీరు ప్రారంభంలో అహంకారానికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఉంటది అని చెప్పేసి వచ్చారు. అవును, అది కొనసాగిస్తారా? ఏదో ప్రారంభంలో స్టార్టింగ్ కాబట్టి కొనసాగిస్తామండి. కాంగ్రెస్ పార్టీని మీరు చూశారు, స్వేచ్ఛ ఎక్కువనే ఉంటది, అందరికి సమాన అవకాశాలు కల్పిస్తుంది, స్వేచ్ఛ సమానత్వం ఉంటది. కాబట్టి ఈ రోజు ప్రజాప్రభుత్వమే నెలకొన్నది, ప్రజాభిప్రాయం మేరకే ఈ రోజు నడుచుకుంటాం. యుగేందర్ గౌడ్ గారు ఏడుకోరు, టీటీని ఏడుకోదు, మళ్ళీ మిమ్మల్ని కూర్చొని ఇలాంటి సమస్యలు ఏమొచ్చినా మొహమాటం లేకుండా కంపల్సరీ మొహమాట లేకుండా ప్రశ్నించండి. ఐఎమ్ రెడీ, ఆల్వేస్ రెడీ. అయితే మీ బీసీ నాయకుల మీద ఒక పెద్ద విమర్శ ఏంటంటే, అసలు మీకున్న జనబలానికి ఆర్థిక బలానికి మీరు అనుకున్న డిమాండ్లు మీ దగ్గర రావాలా, కానీ మీరు లాబింగ్లో కానీ ఫైట్ చేయడంలో కానీ బీసీ నాయకులు పదవులకు లొంగిపోతుర్రు, లేకపోతే చిన్న చిన్న అవసరాలకు లొంగిపోతుర్రు అనే విమర్శ మీ మీద ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇట్లే ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, మేము చెప్తున్నాం ఎంతమంది జరిగింది ఇదే. నువ్వు పొద్దున్న ప్రశ్నిస్తేవి, సాయంత్రం పోయి సపోర్ట్ కొడుతుంది. నీకు ఏడా విలువ ఇస్తారు? పార్టీలు ఎవరు విలువ ఇస్తాడు? అధికారులు ఎవరు విలువ ఇస్తాడు? నువ్వు పార్టీలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు భయపడతాయి? ఉంటే ఒక స్టాండ్ మీద ఉండాలి కదా. మనము ఒక పార్టీ మీద యుద్ధం చేసినావు, నువ్వు సెంట్రల్ గా బీసీ గణన అనేది జాతీయ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, అందరం గౌరవిస్తాం, ఆయన నెరవేరుస్తున్నాడు. వర్గీకరణ కోసం ఉద్యమం దేని కదా చేసిండో, ఈ సందర్భంగా ఆయన ఉద్యమ నాయకుడు, ఆయన పోరాట స్ఫూర్తిని మేము అందరూ కూడా హర్షిస్తా ఉన్నాం. ఆయన పోరాట స్ఫూర్తిని నిజంగా గొప్ప నాయకుడు ఆయన. ఆ విధమైన నాయకుడు ఈరోజు బీసీల నాయకుల కొరత ఏర్పడ్డది. నేను అదే చెప్తున్నా, మనము నికార్సిగా నిలబడదాము. పార్టీల్లో పనిచేసినా కూడా బీసీ సమస్యలు వచ్చినప్పుడు పార్టీలకు ఖచ్చితంగా పనిచేద్దాం. కానీ ఏదైతే నువ్వు బీసీ ఉద్యమం చెప్పుకుంటా నీవు ఆ హక్కులకు భంగం కలుగుతుంటే కూడా పట్టించుకోకుండా మన స్వలాభం కోసం పనిచేస్తే ఈరోజు మనల్ని ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు. ఒక్కరు చేయడం వలన ఈరోజు అందరు కూడా అదే ఘాటిని కట్టే పరిస్థితి ఉంది ప్రభుత్వాలు. ఆర్ కృష్ణయ్య గారు కూడా గతంలో చేసిన ఉద్యమాలు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అదేం కనిపిస్తలేదు బయట.
అంటే ఆ ప్రయోజనం బీసీలకు సంబంధించిన పనులు అవుతున్నాయా ఏమన్నా? అంటే మాకు కొంచెం వినాలి, అంటే మా ప్రేక్షకులకు కూడా. గతంలో కూడా మేము బీసీ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఆయన వాయిస్ కూడా తీసుకునే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఏమైనా లాబింగ్ బీసీల కోసం జరుగుతుందా? బీసీ జనగణన కోసం ఫైటింగ్ జరుగుతుందా? ఎట్లా ఉంది పరిస్థితి? చేస్తూ ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు గతం నుంచి కూడా, మనం చిన్నప్పటి నుంచి కూడా, అప్పుడు చదువు లేకుండే హాస్టళ్ల కోసం చేసిండు, కాలేజీల కోసం ఉద్యమాలు చేసిండు. ఈరోజు ఆ ఉద్యమాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి చాలా మందికి ఉంది. ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి ఎవరు పోయినా కూడా పనిచేసి పెడతా ఉంటారు. ఇప్పుడు ఆయన నాకు ఈ సమస్య ఉందని పోతే ఖచ్చితంగా వెంటనే ఫోన్ చేసి మా సమస్య ఉంది మా వాళ్ళకు, ఇది పరిష్కరించండి అని చెప్పి కొంచెం రోజు పొద్దున చూస్తాం మనం. వేలాది మంది కూడా ఆయన ఇంటికాడ ఉంటారు, చేస్తా ఉన్నారు. జాదిల శ్రీనివాస్ గారు కూడా గొప్ప వక్త, మంచి, మేము కాదంటలేను, కానీ ఒక కమిట్మెంట్ తో చేయాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు అందరు కావాలి నాకంటే కాదు, నీ ఏదో ఒక పక్షం ఉండి ఫైట్ చేయి. ఎవరి పక్షం ఉంటాను? పార్టీల పక్షం ఉంటావా, ప్రభుత్వం పక్షం ఉంటావా, లేకుంటే ప్రజల వైపు ఉంటావా? ఆ పక్షం ఎంచుకో ఫస్ట్. అది ఎంచుకుంటే మనం సక్సెస్ అవుతాం. పొద్దున ప్రజల వైపు ఉన్నట్టు నటించి రాత్రికి ప్రభుత్వ వైపు ఉన్నట్లు ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు నమ్మరు, వీళ్ళు నమ్మరు. అప్పుడు ఎవరు నమ్మకుండా అవుతారు. నీ సొంత కాన్స్టిట్యూన్సీ మునుగోడులో ఉప ఎన్నికలు జరిగితే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉండి మీరు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరు బీసీలకి బీజేపీ ఇవ్వని పక్షంలో ఒక బీఎస్పీ పార్టీ బీసీకి ఇస్తే కనీసం మద్దతు తెలిగినటువంటి మీరు ఈరోజు మాట్లాడతారు బీసీ. నేను పోయి మాట్లాడిన, ప్రచారం చేసిన, నేను మద్దతు తెలిపొచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్యాంపెయినింగ్ చేసిన, ఆందో శంకరాచార్య గారికి క్యాంపెయిన్ చేసిన, కట్టుకోండి, వీడియోస్ ఉన్నాయి, కొట్టండి వస్తుంది. కానీ ఈరోజు ఎవరు మాట్లాడిండ్రు? మరి మీరు ఎందుకున్నారు? నేను అదే అడుగుతా ఉన్నా. అసెంబ్లీనేమో ముందు మోడీ గారిని మాకు కులగరణ చేస్తారు నమ్మకం మంది లాల్ బహదూర్ శాస్త్రిలో మాట్లాడుతుంది స్టేజీకి. తర్వాత బీసీ ముఖ్యమంత్రి అంటే నమ్మకం ఉందని బీజేపీకి మద్దతు ఇస్తుంది. పార్లమెంట్కి వచ్చారు మళ్ళీ రాహుల్ గాంధీ గారు కులగరణ చేస్తారని మళ్ళీ అట్లా అంటే 2 గేమ్లు ఎందుకు ఆడతారు అంటారు. నేను ఉన్న ఒక సైడ్ ఉండండి, అవుట్ రైట్ గా బీసీల కోసం ఫైట్ చేస్తే చెయ్యి. ఎందుకంటే ఒక సహచరునిగా సుదీర్ఘకాలం మనం పనిచేసినాం, కలిసి పనిచేసాం కదా, 5-6 ఏళ్ళు కలిసి పనిచేసినాము. వారి పట్ల మాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిగతంగా మాకు గౌరవం ఉంది. ఆయన అంటే మాకు వ్యక్తిగతంగా గౌరవమే. కాకపోతే ఏంటంటే ఆ విధానాలు కొద్దిగా మానుకోవాలని చెప్తాను నేను. విధానాలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు బయటికి విధానాలండి. నేను అవుట్ రైట్ గా బీఆర్ఎస్ మీద కొట్లాడుతున్నా, నువ్వు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుతుంది. ఇంకెట్లా అండి? బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ సపోర్ట్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఉంటే బీజేపీకి సపోర్ట్. ఇట్లే సపోర్ట్ చేసుకుంటూ పోతే నీవు హక్కులు ఏంటి సాధిస్తావు? హక్కులు సాధించాలంటే సపోర్ట్ చేయాలా, ఫైట్ చేయాలా? మీ స్టాండ్ అండి రెండిట్లో. ఫైట్ లేకుంటే ఫైట్ అనేది అవుట్ రైట్, లేకుంటే పార్టీలు ఉండే హక్కులు సాధించు. హక్కులు సాధించాలంటే అదే చెప్తున్నాం. ఇప్పుడు మేము కండు వేసుకొని పని చేస్తున్నాం, మేము అడుగుతున్నాం. లేదు అవుట్ రైట్ గా బయట ఉండి ఫైట్ అనేది అది కాకుండా ఇది కాకుండా ఎట్లండి? నువ్వు ఢిల్లీకి పోయి బదనాం చేస్తావు, ఈడ కాకపడతావు, అదేంది? అది కాదు కదా. ఉంటే వన్ సైడ్ అని చెప్తున్నాను. రాచాల యోగేందర్ గౌడ్ అనేకమైన గ్రౌండ్లో ఉద్యమాలు చేసిండు కదా. అవును. ఇప్పుడు మీ జీవిత లక్ష్యం లేకపోతే బీసీ ఉద్యమంలో మీ లక్ష్యం అంటే ఏంటి అసలు? మా ఎవరైనా కూడా ఉద్యమకారుని లక్ష్యము బీసీ రాజ్యాధికారం, ఒక బీసీ ముఖ్యమంత్రి. ప్రతి ఒక్క ఉద్యమకారు ఎవరైనా సరే బీసీ ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి అది ఉంటుంది కోరిక. నాదే కాదు, అందరికీ ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి గ్రౌండ్లో చేయాలి వర్క్. నేను అనేది అదే. ఇప్పుడు మేము ఒక 10 ఏళ్ళుగా గ్రౌండ్లో పనిచేస్తున్నాం. దేవరగదిలో కానీ, వనపర్తి కానీ, ఎవరికి ఏమైనా జరిగితే మా దృష్టికి వచ్చి ఖచ్చితంగా ఆ బాధిత దగ్గరికి వెళ్తున్నాం. మేము ఎన్నో రకాలుగా మా చేతనంత సహాయం చేసినాము, ప్రభుత్వం నుంచి ఫైట్ చేసినాము, సాధించగలిగినాం. మనం హైదరాబాద్లో కూర్చొని వదలకుండా ఉంటే నీవు ఎట్లా ఉద్యమం బలపడుతుంది? రెడ్ల పట్టు ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. అవును. ఎవరు బెదిరించలేదా రాజ్యాల? భయపెట్టి నేను భయపడాను కదండి. సర్దార్ సర్వయ్య పాపన వారసులు అండి. మాకెందుకంటే భయం. 370 జయంతి చేసిన 374 మొన్న ఆయన అంటే 350 ఏళ్ల కిందనే గోల్కొండ కోటను జయించిన వీరుడండి. ఆయన వారసులు కూడా మేమెందుకు భయపడతామండి? రాజ్యాంగం ఆయన కల్పించింది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా వాళ్ళదే డామినేషన్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నా అదే డామినేషన్ ఉంటుంది. అలాంటి దాంట్లో మీరు చాలా అంశాలలో ఫైట్ చేస్తూ రెగ్యులర్ గా ఉన్నారు. అవును. అప్పటి నుంచి మీరు పరిచయం ఉన్నారు కాబట్టి ఈ చనువుతో అడుగుతాను. నిజంగా 29 కేసులు పెట్టినారు.
ఇంకా బదిలించడు భయపెట్టడు ఇదేం జరగలేదు. చంపనీకి వచ్చారు, చంపనీకి వచ్చారా? చాలా చేశారు, చంపనీకి వచ్చారు, చాలా చేశారు. నేను ఒకటే అంట, ప్రతి ఒక్కరు పుడతారు చస్తారు, కానీ మనకు ఒక పేజీ ఉండాలనేది నా లక్ష్యం. చరిత్రలో మనకంటే ఒక పేజీ ఉండాలి, దానికోసమే నా తాపత్రయం, నా ఆరాటం కూడా. కానీ పుడితిమి స్వస్థం ఏం లాభం అండి? కాదు కదా. అట్లా నువ్వేం చేసినావు పబ్లిక్ కోసం? నువ్వు ఎత్తుకున్న జెండా ఏంది, నువ్వేం చేసినావు? అది చేయాలి కదా. ఇప్పుడు బీసీ కమిషన్ సంబంధించి చైర్మన్లు నియామకాలు కూడా ఇప్పుడు జరుగుతున్నట్టే. కరెంట్గా మనం కూర్చొని మాట్లాడుతున్న సందర్భంగా దీని మీద రాష్ట్ర మీడియాలో ఒక వాడి వేడి చర్చ జరుగుతుంది. అవును. ఎట్లుండబోతుంది పరిస్థితి? ఖచ్చితంగా మంచి అర్హతలు ఉన్న వాళ్ళకి బీసీ కమిషన్ చైర్మన్గానే విమర్శిస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఒక నిబద్ధత ఉన్న వాళ్ళకి మాత్రం ఈసారి ఖచ్చితంగా కమిషన్లో చోటు ఉంటుంది. నాకు తెలిసిన సమాచారం, మీరు ఇంతకుముందు కూడా చూశారు, మొన్న కార్పొరేట్ చైర్మన్ కూడా పార్టీ అనుభవజ్ఞులకి ఇచ్చారు. ఇక్కడ కూడా వీళ్ళకి ఇచ్చిండ్రు అనే లేదు, ఎక్కువ కాంప్లైంట్స్ ఇక్కడ లేవు కూడా. ఈసారి కూడా ఈ యొక్క కమిషన్ కానీ విద్యా కమిషన్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ వేస్తూ ఉంది కదా. అంటే ఒక సిస్టమ్గా ఉండాలి, ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కసరత్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి కానీ తర్వాత కొంచెం విద్యావంతులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది సార్. మీరు పొద్దున్న లేస్తే అంటే ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో కనిపిస్తూ ఉన్నారు, ఎప్పుడు చూసినా మినిస్టర్లతో కనిపిస్తూ ఉన్నారు, చాలా యాక్టివిటీస్లో కూడా కనిపిస్తున్నారు. అంటే మీ పేరు పరిశీలనలో ఉండే అవకాశం ఉంది బీసీ కమిషన్కి? ఉండొచ్చు, చెప్పలేమని నేను కూడా ఆశిస్తా. పార్టీ కోసం పనిచేసిన, ఇప్పుడు నేను బయట నుంచి మద్దతు ఇవ్వలే, పార్టీలో జాయిన్ అయ్యి బీసీ ఉద్యోగం నుండి కూడా పార్టీ కండు వేసుకొని పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ అభ్యర్థి దగ్గర కృషి చేసిన. ఖచ్చితంగా అడుగుతా, నేను అడగడంలో హక్కు ఉంది కదండి. నేను ఉద్యమం చేసిన, నా ప్రొఫైల్ ఉంది. నేను ఏదో ఈ రోజే వచ్చి నాకు ప్రొఫైల్ లేదు, నేను ఇదే అవుట్ రైట్గా బీఆర్ఎస్ మీద కొట్లాడినా. నేను బీఆర్ఎస్ ఇక్కడ సరెండర్ కాలే కదా, సరెండర్ కాకుండా కొట్లాడినాము. కాంగ్రెస్ పార్టీలో జాయిన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కృషి చేసినాము. ఖచ్చితంగా నాకు హక్కు ఉంది, ఆశిస్తాం, తప్పే ఉంది దాంట్లో. ఖచ్చితంగా అంటే పదవి కోసం రాచాల యోగేందర్ గౌడ్ ఆశిస్తుండా, లేదు బీసీ కమిషన్ చైర్మన్ అయితే మీకు ఒకవేళ అవకాశమే బాధ్యత ఇస్తే మీకేమైనా ప్లాన్ ఉందా బీసీల సమస్యల పైన కానీ బీసీల అభివృద్ధి పైన కానీ? అవునండి, నేను 10 ఏళ్ళుగా ఉద్యమం చేసినా కాబట్టి దాదాపు నేను బీసీ 2012 నుంచి చేస్తున్నా బీసీ ఉద్యమంలో. ప్రభుత్వ ఉద్యోగం రాజీనామా చేసినప్పటి నుంచి బీసీ ఉద్యమంలో ఉన్నా. నాకు బీసీల సమస్యల పైన సంపూర్ణ అవగాహన ఉంది. అంటే వాళ్ళ అభివృద్ధికి మనం ఎట్లా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది ఖచ్చితంగా నాకు ఒక విజన్ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అన్నీ అనుకూలించి ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బీసీల అభివృద్ధికి నేను. అంటే ఏ నుంచి స్టార్ట్ చేస్తారు మీరు? అంటే ఉంటుంది 1 to 3 ప్రియారిటీలు ఉంటాయి కదా బీసీల సమస్యలకు సంబంధించి. అంటే ప్లాన్ ఉండాలి. మీరు చాలా ఉద్యమకారులుగా వస్తున్నప్పుడు బీసీ జనాభా గణన అనేది ఒక క్లియర్ కట్ ఎజెండా ముందుకు వస్తుంది. అట్లనే ఓబీసీలకు సంబంధించి అనేక కులాలు, వెనకబడ్డ కులాలు ఉన్నాయి. వీళ్ళందరి బతుకుల్ని మెరుగుపరచాలంటే అసలు ఏం చేస్తే బీసీల బతుకులు మెరుగవుతాయి? ఖచ్చితంగా సమగ్ర కులకరణ అవసరము, చదువు అవసరం, విద్య. అన్నిటికీ విద్యనండి కారణం. విద్య ఒకటి ఉంటే అన్ని, సర్వరోగ నివారణ. అది విద్య ఒకటి అందించగలిగితే ఆటోమేటిక్ అన్ని చేంజ్ అవుతాయి. సో దానికోసం మీ దగ్గర ఒక ప్లాన్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. అవకాశం వస్తే ఫస్ట్ మిమ్మల్ని కలుస్తావచ్చు. సుందర్ గారు దానికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ యుగేందర్ గౌడ్ గారు. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఉద్యమాలు చేస్తున్నారు, ఉద్యమాలలో అనేకమైన కేసులు ఇబ్బందులు కూడా పడున్నారు. సో ఉద్యమాలకు ఆ గుర్తింపు వస్తుందని మీరు ఆశతో ఉన్నారు, ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. మీరు మీ ఆకాంక్ష నెరవేరాలి. ఈ బలహీన వర్గాలకు సంబంధించిన డిమాండ్ల సాధన కోసం కూడా మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా T10 కూడా కోరుకుంటున్నాను నేను పర్సనల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, బీసీ యువనేత రాచాల యుగేందర్ గౌడ్ గారు అనేకమైన అంశాలు చెప్పుకుంటూ వచ్చినారు. బీసీ ఉద్యమం, బీసీ జనాభా గణనకు సంబంధించి దేశంలో ఇప్పుడున్న ఒక హాట్ టాపిక్, అత్యవసరమైనది. తప్పకుండా జనాభా గణన చేయాలని ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా కోరుతున్నప్పటికీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న మోడీ అటువైపు ఒక అడుగు పడట్లేని పరిస్థితుల్లో తప్పకుండా దాన్ని సాధిస్తామని చెప్పేసి అంటున్నారు యుగేందర్ గౌడ్ గారు. మరి ఆయన అనేక అంశాలను చెప్పారు. ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.